హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దివ్య. అప్పుడప్పుడు ఏదో చేయాలనుకుంటాము కానీ ఏం చేయలేము. నిన్న బోయకొండ గుడికి వెళ్ళిన తర్వాత ఒక 1.5 కేజీ కోడి తీసుకొని కోపించుకున్నాము. అందులో కొంచెం పులుసు చేశాను, కొంచెం చికెన్ పకోడా చేశాను. నాకు నా బిడ్డకి ఇది చికెన్ పకోడా. మా ఆయన అత్తమ్మ ఇద్దరు పులుసు తిన్నారు. అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పకోడా అందరికీ తెలిసే ఉంటుంది. నార్మల్గానే చేశాను. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఎగ్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కార్న్ఫ్లోరు, శనగపిండి వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను. చాలా సూపర్గా వచ్చింది. వేడివేడి అన్నం లేకి, రసం లేకైనా చికెన్ పకోడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.